కార్తీక పురాణము 9వ రోజు పారాయణము. అజామిలుని కథ ఆఖరి దశలో ఎలా విముక్తి పొందాడో ఈ కథలో చూడనున్నాము. 9వ అధ్యాయం. యమదూత సంభాషణము. విష్ణుదూత అజామిలునికి విముక్తి ప్రసాదించుట. విష్ణుదూతలు ఇలా అడిగిరి: ఓ యమదూతలారా, మీ ప్రభువు మీతో చెప్పిన మాటలేమిటి? మీ యమదండనకు ఎవ్వడు తగినవాడు? పుణ్యమనగా ఏమి, పాతకమనగా ఏమి? ఈ విషయములన్నిటినీ మాకు చెప్పుడు. ఇట్లని విష్ణుదూతలు అడుగగా యమదూతలు ఇట్లు పలికిరి: ఓ విష్ణుదూతలారా, సావధానముగా వినుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆకాశము, గోవులు, సంధ్యలు, పగలు, దిక్కులు, కాలము, ఇవి మనుష్యుని పుణ్యపాపములను గురించి సాక్ష్యాలు. మేము వీరి సాక్ష్యముతో విచారించి పాపములను చేసిన వానిని దండింతుము. వేద మార్గమును వదిలి ఇచ్ఛానుసారంగా తిరుగుచు వేద శాస్త్రములను దూషించుచు సాధు బహిష్కృతుడైన వానిని మేము దండింతుము. బ్రాహ్మణుని, గురువును, రోగిని పాదముల చేత తన్నువాడును, తల్లిదండ్రులతోనూ కలహించువాడును అయిన వారిని మేము దండింతుము. నిత్యము అబద్ధమాడుచు జంతువులను చంపుచు కులాచారమును వదిలిన వారిని మేము దండింతుము. ఇచ్చిన సొమ్మును తిరిగి తీసుకున్న వానిని, దాంభికుణ్ణి, దయాశాంతులు లేని వానిని, పాపకర్ములందు ఆసక్తులైన వారిని మేము దండింతుము. పరుని భార్యతో క్రీడించు వానిని, ద్రవ్యమును గ్రహించి సాక్ష్యమును చెప్పు వానిని మేము దండింతుము. నేను దాతనని చెప్పుకుని వానిని, మిత్రద్రోహిని, ఉపకారమును మరచిన వానిని, అపకారమును చేయువానిని మేము దండింతుము. వివాహమును చెరుచువానిని, ఇతరుల సంపత్తులను చూచి అసూయపడువానిని మేము దండింతుము. పరుల సంతానమును చూచి దుఃఖించువానిని, కన్యాశుల్కముల చేత జీవించువానిని, వడ్డీతో జీవించును వానిని మేము దండింతుము. చెరువును, నూతిని, చిన్న కాలువను నిర్మించు వ్యాపారమును మార్పించు వానిని, నిర్మితములైన వాటిని చెరుచువానిని మేము దండింతుము. మోహము చేత మాతాపితరుల శ్రాద్ధమును విడుచువానిని, నిత్యకర్మను వదిలిన వానిని మేము దండింతుము. పరపాక పరిత్యాగిని, పరపాక రతుని, పితృశేషాన్నమును భుజించు వానిని మేము దండింతుము. పరపాక పరిత్యాగి అనగా తాను వండిన అన్నములో ఇతరులకు ఎంత మాత్రమును పెట్టక తానే అంతయు భుజించువాడు. పితృశేషాన్న భోక్త అనగా శ్రాద్ధ భోక్తలు భుజించిన తరువాత మిగిలిన అన్నమును భుజించువాడు. ఇతరుడు దానము చేయు సమయాన ఇవ్వవద్దు అని పలుకువానిని, యాచించిన బ్రాహ్మణ ఇవ్వని వానిని, తన్ను శరణుజొచ్చువానిని చంపువానిని మేము దండింతుము. స్నానమును, సంధ్యావందనమును విడుచువానిని, నిత్యము బ్రాహ్మణ నిందకుణ్ణి, బ్రాహ్మణ హంతకుణ్ణి, అశ్వహంతకుణ్ణి, గోహంతకుణ్ణి మేము దండింతుము. ఈ మొదలైన పాతకములను చేయు మానవులు యమలోకమందు మా చేత యాతనలను పొందుదురు. ఈ అజామిలుడు బ్రాహ్మణుని వంశమందు జన్మించి దాసీసంగలోలుడై పుట్టినది మొదలు చచ్చు వరకు పాపములను చేసినాడు. ఇతనిచే చేయబడిన పాపములకు మితిలేదు. ఇట్టి విప్రాధముడు మీ విష్ణులోకమునకు ఎట్లు అర్హుడగును? ఈ ప్రకారముగా పలికిన యమదూతల మాటలు విని విష్ణుదూతలు చిరునగవుతో వికసించిన ముఖ పద్మముల గలవారై మేఘ సమాన గంభీర ధ్వనితో ఇట్లనిరి:
ఏమి ఆశ్చర్యము! మీరింత మూఢులు! ధర్మ మర్యాదను మేము చెప్పెదము, సావధానముగా వినుడు. దుస్సంగమును విడుచువాడు, సత్సంగము ఆశ్రయించువాడు, నిత్యము బ్రహ్మచింతనమును చేయువాడు యమదండార్హుడు కాడు. స్నాన సంధ్యావందనము ఆచరించువాడును, జప హోమాదులను ఆచరించువాడు, సర్వభూతములందు దయావంతుడును యమలోకమును పొందడు. సత్యవంతుడై అసూయ దోషరహితుడై జపాగ్ని హోత్రములను చేయుచు కర్మల ఫలములను బ్రహ్మయందు ఉంచినవాడు యమదండార్హుడు కాడు. కర్తృ భోక్తృత్వాదులను సగుణ పరమేశ్వరుడు యందు స్థాపించి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరించుటచే తాత్పర్యముగా కలవాడు యమమందిరానికి వెళ్ళడు. అన్నదానమాచరించువాడును, జలదాతయు, గోదానకర్తయు, వృషోత్సర్గర్తయు యమలోకమును పొందడు. వృషోత్సర్గము ఆబోతును అచ్చుపోసి వదులుట, విద్యను కోరిన వారికి విద్యాదానము ఆచరించువాడును, పరోపకారమందు ఆసక్తి కలవాడును యమలోకమును పొందడు. హరిని పూజించువాడును, హరినామము జపించువాడును, వివాహములను ఉపనయనములను చేయువాడును యమలోకమును పొందడు. మార్గమధ్యమందు మండపములు కట్టించువాడును, క్రీడస్థానములను కట్టించువాడును, దిక్కులేని శవమునకు మంత్ర సంస్కారమును చేయించువాడును యమలోకమును పొందడు. నిత్యము సాలగ్రామము అర్చనను ఆచరించి తీర్థమును పానము చేసి దానికి వందనమాచరించువాడు యమలోకమును పొందడు. తులసి కాష్ఠమాలికను మెడయందు ధరించి హరిని పూజించువాడును, సాలగ్రామమును పూజించువాడును యమలోకమునకు అనర్హుడు. భాగవతమును వ్రాసి గృహమందు పూజించుచున్నను, గృహమందు ఉంచుకున్నను యమలోకమును పొందడు. సూర్యుడు మేష, తుల, మకర సంక్రాంతుల యందు ఉండగా ప్రాతస్నానం ఆచరించువారు యమలోకమును పొందరు. రుద్రాక్ష మాలికను ధరించి జప దాన హోమాదులను ఆచరించువాడు యమలోకమును పొందడు. నిత్యమును అచ్యుత, గోవింద, అనంత, కృష్ణ, నారాయణ, ఓ రామ అని హరినామ సంకీర్తన ఆచరించువాడు యమలోకమును పొందడు. కాశీయందు మణికర్ణికా ఘట్టమందు హరిస్మరణ చేయుచు మృతి నొంది ఎడల వాడు సర్వపాపములు చేసిన వాడైనను యమలోకమును పొందడు. దొంగ, కళ్ళు త్రాగువాడు, మిత్రహంతకుడు, బ్రాహ్మణ హంతకుడు, గురు భార్య రతుడు, స్త్రీ హత్య, రాజహత్య, గురుహత్య, గోహత్య చేసిన పాపాత్ములు మరణకాలమందు హరిని స్మరించిన ఎడల పాప విముక్తులు అగుదురు. మహిమను తెలుసుకుని గాని తెలియక గాని మరణకాలమున హరినామ సంకీర్తన గావించిన వారు పాపాత్ములైనను ముక్తులగుదురు. పడినప్పుడును, తొట్రుపాటు పొందునప్పుడును, కొట్టబడినప్పుడును, జ్వరాదుల చేత పీడింపబడినప్పుడును, సప్త వ్యసనముల చేత పీడింపబడినప్పుడును, వశము కానప్పుడును హరిహరి అని అన్న ఎడల యమయాతన పొందడు. అనేక జన్మలలో సంపాదించబడి ప్రాయశ్చిత్తములు లేక కొండల వలె పెరిగి ఉన్న పాపములన్నీయు భూమియందు గాని స్వర్గమందు గాని హరినామ సంకీర్తనము చేత నశించును. మరణావస్థలో ఉన్నవాడు హరినామ స్మరణమును చేసిన ఎడల వాని పాపములన్నీయు అగ్నిలో నుంచిన దూది వలె నశించును.
విష్ణుదూతలు ఇట్లు యమదూతలతో పలికి అజామిలుని యమదూతల వలన విడిపించిరి. తరువాత అజామిలుడు విష్ణుదూతలకు నమస్కారము చేసి, మీ దర్శనము వలన నేను తరించి తిని అనెను. తరువాత విష్ణుదూతలు వైకుంఠమునకు పోయిరి. తరువాత అజామిలుడు యమదూత విష్ణుదూతల సంవాదమును విని ఆశ్చర్యపడి, అయ్యో, ఎంత కష్టమాయను, ఆత్మహితము చేసుకొనలేకపోతిని కదా, చీచి, నా బ్రతుకు సజ్జన నిందితమాయనో కదా, పతివ్రత అయిన భార్యను వదిలివేసి కళ్ళు త్రాగెడి ఈ దాసీ భార్యను స్వీకరించి తిని గదా, వృద్ధులు నాకంటే వేరే దిక్కులేని వారను పుణ్యాత్ములైన మాతాపితరులను నీచుడై విడిచితిని గదా, అయ్యో, ఎంత కష్టము, ధర్మమును చెరుచువారు కాముకులు నిరంతరమనుభవించెడి నరకమందు ఇప్పుడు నేను నిశ్చయముగా పడెడివాడను. ఇది ఏమి ఆశ్చర్యము, ఇది స్వప్నమా? ఆ నల్ల కత్తులను ధరించిన యమభటులు ఎట్లు పోయిరి? నేను పూర్వజన్మమందు పుణ్యమాచరించిన వాడను, ఇది నిజము. అట్లుగానిచో దాసీపతినైన నాకు మరణకాలమందు హరిస్మృతి ఎట్లు గలుగును? నా జిహ్వ హరినామమును ఎట్లు గ్రహించును? పాపాత్ముడైన నేనిక్కడ, అంత్యకాలమంది శృతి ఎక్కడ? సిగ్గు విడిచి బ్రాహ్మణులను చంపు నేనెక్కడ? మంగళకరమైన నారాయణ నామమెక్కడ? అజామిలుడు ఇట్లు విచారించి నిశ్చలమైన భక్తిను పొంది జితేంద్రియుడై కొంతకాలముండి సాయుజ్యముక్తిని పొందెను. కాబట్టి నారాయణ నామ కీర్తన గావించువారు సమస్త పాప విముక్తులై వైకుంఠలోకము పొందుదురు. ఇందుకు సందేహము లేదు. ఈ అజాముని ముందు కథ కార్తీక పురాణంలోని 8వ రోజు పారాయణంలో చెప్పాను. ఒకసారి 8వ రోజు పారాయణ కనుక వినినట్లయితే ఈ 9వ రోజు పారాయణ కూడా చాలా క్లుప్తంగా అర్థమవుతుంది. మీకు గనక కార్తీక పురాణంలోని ఈ 9వ రోజు పారాయణ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మిగతా అధ్యాయాలతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్వస్తి.